అందరికీ నమస్కారం. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో మనకు కొత్తగా వినిపిస్తున్న ఈ ఎస్క్రో అకౌంట్ ఏంటి, గవర్నమెంట్ ఇది ఎందుకు తీసుకొచ్చింది అనే దాని మీద మాట్లాడుకుందాం. ఫస్ట్, ఎస్క్రో అకౌంట్ ఏంటి అని అంటే ఒక మీడియేటింగ్ అకౌంట్ ఓపెన్ చేయబడతాయి. ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య మాట్లాడుకున్న లేదంటే అది రాసుకున్న టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం ఆటోమేటిక్ గా పనిచేసే వ్యవస్థనే ఎస్క్రో వ్యవస్థ అన్నట్టు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇది ఎందుకు తీసుకొచ్చింది ఎస్క్రో ఎన్విరాన్మెంట్ అంటే, ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్స్ ఆంధ్రప్రదేశ్ లో ఇన్వెస్ట్ చేసినప్పుడు వాళ్ళకి కావాల్సిన సబ్సిడీల కోసం వాళ్ళు రకరకాల గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరిగి మనకు వస్తాయో రావో, వాళ్ళు ప్రామిస్ చేసిన అన్ని మనకు అందుతాయో లేదో అన్న చాలా పెద్ద డౌట్ ఉంది ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్స్ కి. ఇంతకు ముందు వచ్చిన రకరకాల గవర్నమెంట్స్ వల్ల గానీ మధ్యలో మారుతున్న పాలసీల వల్ల గానీ వాళ్ళకి ఆ డౌట్స్ ఉండడం కామన్. మరి దాన్ని ఎలా ఎలిమినేట్ చేయాలి? అందుకే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈ కొత్త కాన్సెప్ట్ ని తీసుకొచ్చింది. ఏంటి ఈ ఎస్క్రో విధానం ఎలా హెల్ప్ అవుతుంది అని అంటే, ఏదన్నా ఒక కంపెనీ ఆంధ్రప్రదేశ్ లో ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటే ఎంఓయూ రాసుకున్నమ్మటి ఎస్క్రో అకౌంట్ సైన్ అవుతుంది. ఒక ఇంటర్మీడియటరీ బ్యాంక్ దీని మీడియేటర్ గా పనిచేస్తుంది. గవర్నమెంట్ ఎంఓయూ సైన్ చేసుకున్న తర్వాత వాళ్ళకి ఏ స్లాబ్ ప్రకారం ఏ టైంలో ఎంత అమౌంట్స్ రిలీజ్ చేయాలి, ఏంటి, ఏ పర్సంటేజెస్ మీద అనేది వాళ్ళ అగ్రిమెంట్స్ ప్రకారం ఆ పేపర్స్ అన్ని ఇంటర్మీడియటరీ బ్యాంక్ కి చేరతాయి, ఎవరైతే ఆ ఎస్క్రో అకౌంట్ మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పుడు ఫారిన్ ఇన్వెస్టర్ వచ్చాడు ఇండియాకి, ఎంఓయూ సైన్ చేసుకున్నాడు. ఒక ఫ్యాక్టరీ సెటప్ పెట్టాలి అని అంటే ఎక్కడన్నా ల్యాండ్ చూడాలి కదా, ఆ ల్యాండ్ చూసి ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసుకుని వాళ్ళు వర్క్ అంటే ఏం అవసరం లేదు, కాంపౌండ్ వాళ్ళు వర్క్ స్టార్ట్ చేసిన వాళ్ళకు కొంత పర్సంటేజ్ ఏదైతే మాట్లాడుకున్నారో ఆ పర్సంటేజ్, దానికి కావాల్సిన రియంబర్స్మెంట్ ఆటోమేటిక్ గా వాళ్ళ అకౌంట్ లోకి వస్తుంది. నెక్స్ట్ స్టెప్, కాంపౌండ్ వాళ్ళు అయిపోయింది, షెడ్ వేస్తారు, మొత్తం అయింది, మిషనరీ వస్తుంది. మిషనరీ ఎప్పుడైతే ఫ్యాక్టరీలో ఇన్స్టాలేషన్ స్టార్ట్ అయిందో దాని తాలూకు రియంబర్స్మెంట్ ఆటోమేటిక్ గా బ్యాంకే ఇచ్చేస్తుంది యాజ్ పర్ అగ్రిమెంట్ టర్మ్స్. దీనికి మళ్ళీ వెనక్కి వెళ్ళి ఆఫీసర్లని కన్ఫర్మ్ చేసుకొని ఇదంతా ఏముండదు, బ్యాంక్ టీమే వస్తుంది, బ్యాంక్ వాళ్ళే వెరిఫై చేసుకుంటారు, బ్యాంక్ వాళ్ళే రిలీజ్ చేస్తారు. దెర్ ఈస్ నో బ్యూరోక్రసీ, దెర్ ఈస్ నో అదర్ ఇంటర్మీడియటరీ సిస్టమ్ ఇన్వాల్వ్డ్. దాని తర్వాత నెక్స్ట్ లోకల్ ఎంప్లాయ్మెంట్ తీసుకున్న తర్వాత వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ఉంటుంది. స్కిల్ డెవలప్మెంట్ చేసి వాళ్ళని ఎప్పుడైతే ఫ్యాక్టరీలోకి తీసుకుంటారో ఆటోమేటిక్ గా ఈ లోకల్ ఎంప్లాయీస్ కి వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ గా అయిన కాస్ట్ మొత్తం ఆటోమేటిక్ గా బ్యాంక్ రిలీజ్ చేసేస్తుంది. దే ఓన్లీ వెరిఫై, మధ్యలో ఏ బ్యూరోక్రసీ గానీ ఏ పొలిటీషియన్ గానీ ఎవ్వరు ఇన్వాల్వ్ అవ్వరు. దాని తర్వాత ప్రొడక్షన్ స్టార్ట్ అయింది, గూడ్స్ మార్కెట్ లోకి రిలీజ్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. ఆటోమేటిక్ గా జిఎస్టీ రిఫార్మ్స్, వాళ్ళకి జిఎస్టీకి ఏదైతే గవర్నమెంట్ సబ్సిడీ అలొకేట్ చేసిందో ఆ సబ్సిడీ ఆటోమేటిక్ ఎందుకు బ్యాంక్ రిలీజ్ చేస్తుంది అని అంటే, ఆ బ్యాంక్ కి గవర్నమెంట్ గ్యారంటీగా పనిచేస్తుంది కాబట్టి. అందుకు బ్యాంక్స్ ఆటోమేటిక్ గా గవర్నమెంట్ ఇచ్చిన గ్యారంటీ ప్రకారం పనిచేస్తాయి. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే ఆరోగ్యశ్రీ. ఇప్పుడు ఆరోగ్యశ్రీ కార్డు ఉంది, మనం ఏదన్నా హాస్పిటల్కి వెళ్తున్నాం, హాస్పిటల్లో మనం డిశ్చార్జ్ అయ్యేటప్పుడు అమ్మట గవర్నమెంట్ పే చేస్తుందా? లేదు కదా. మనం డిశ్చార్జ్ వెళ్ళిపోతున్నాం, దాని తర్వాత వాళ్ళు బిల్లు పెట్టుకుంటున్నారు, పే చేస్తుంది. ఇది దానికన్నా మోస్ట్ అడ్వాన్స్డ్ సిస్టమ్. అక్కడ బిల్లు పెట్టి దాన్ని గవర్నమెంట్ పే చేస్తుందా పే చేయదా అనే సిస్టమ్ కన్నా ఇది ఎలా పనిచేస్తుందంటే, గవర్నమెంట్ తన సార్వభౌమ అధికారంతో గ్యారంటీ ఇస్తుంది. సో దాని ప్రకారం ఆటోమేటిక్ గా అది బిల్ అయిపోతుంది. దీన్ని గవర్నమెంట్ నేను ఇవ్వను అనడానికి లేదు. యాజ్ పర్ టర్మ్స్ ఫ్యాక్టరీ వాళ్ళు గనక ఫాలో అయ్యి ఉంటే, వీళ్ళు యాజ్ పర్ ఎంఓయూ టర్మ్స్ ప్రకారం వీళ్ళు అమౌంట్ రిలీజ్ చేస్తే ఆటోమేటిక్ గా గవర్నమెంట్ అమౌంట్స్ పే చేయాలి. ఓకే, ఇది బానే ఉంది. మరి దీని వల్ల ఆంధ్రప్రదేశ్ కి వచ్చే అడ్వాంటేజ్ ఏంటి అని అంటే, ఎందుకు గవర్నమెంట్ ఈ ఎస్క్రో అకౌంట్లు పెట్టాలి? దీనికి ఫస్ట్ ఆన్సర్ మీరు అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, చైనా అంటేనే ప్రపంచం మొత్తానికి, మేము చిన్నప్పుడు గానీ ఆ తర్వాత తరం గానీ అంతకు ముందు తరం గానీ, చైనా అంటే నాసి రకం వస్తువులు తయారవుతాయిరా, షాప్ లో నుంచి తీసుకొని ఇంటికి వచ్చేసరికి పనిచేయవు, ఒక అపోహ చాలా బలంగా నాటుకుపోయింది. థర్డ్ క్లాస్ మెటీరియల్ తయారవుద్ది చైనాలో అనేది. దాన్ని గ్లోబల్ గా ట్రాన్స్ఫార్మ్ చేసింది అలీబాబా. మరి అలీబాబా ఎలా ట్రాన్స్ఫార్మ్ చేయగలిగింది? అలీబాబా ఎస్క్రో అకౌంట్ ఓపెన్ చేయడం వల్ల. ఆ కాన్సెప్ట్ ఉండడం వల్ల అలీబాబాలో మీరు ఎప్పుడన్నా ఏదన్నా కొనుక్కోవాలి అని అనుకుంటే, అది 1 ఐటెం కానివ్వండి, 10,000 ఐటమ్స్ కానివ్వండి, అలీబాబా ఎస్క్రో అకౌంట్ అని ఒకటి ఉంటుంది. మీరు వేసిన డబ్బులు ఆ ఎస్క్రో అకౌంట్ లో ఉంటాయి. మీరు గూడ్స్ రిసీవ్ అయ్యి మీరు సాటిస్ఫై అయితేనే ఆ గూడ్స్ మీద మ్యానుఫ్యాక్చరర్ కి ఆ డబ్బులు వెళ్తాయి. లేదు మీరు ఏదన్నా డిస్ప్యూట్ రేజ్ చేస్తే ఆ డబ్బులు అలానే ఉంటాయి. మీ డిస్ప్యూట్ రిజాల్వ్ అయ్యేంత వరకు ఆ డబ్బులు మ్యానుఫ్యాక్చరర్ కి వెళ్ళవు. ఒకవేళ నిజంగానే డిస్ప్యూట్ ఉంది అని అంటే మీడియేటర్ ఆ డబ్బులు మళ్ళీ ఎమ్మటే మీకు కొట్టేస్తారు, మీరు గూడ్స్ రిటర్న్ పంపించిన తర్వాత. ఆ ట్రస్ట్, అలీబాబా ఇచ్చిన ఆ ట్రస్ట్ వల్ల లార్జ్ సెక్టరే ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ కి ఒక ప్లాట్ఫామ్ గా ఉన్నది. వాళ్ళ ఇంటర్నేషనల్ ఆఫీసెస్ ఉండడం వల్ల నడుస్తున్న ఎన్విరాన్మెంట్ ని, ఈ ఇనిషియేటివ్ తో స్మాల్ మీడియం స్కేల్ సెక్టర్స్ కూడా చాలా ఫాస్ట్ గా అడాప్ట్ అయ్యాయి. మ్యానుఫ్యాక్చరర్స్ కూడా చాలా ట్రస్ట్ వర్తీ ప్రొడక్ట్స్ తయారు చేయడం మొదలు పెట్టారు. ఎందుకంటే ఎస్క్రో వల్ల
మనం నాసిరకం పంపిస్తే మనకి డబ్బులు రావని, ఇమీడియట్ మనీ ట్రాన్స్ఫర్, ఇంతకు ముందులాగా ఎల్సీలో ఉండి బ్యాంక్ సిస్టమ్ లో ఉండి మనం సరుకు పంపించి వాడు ఓకే అన్న తర్వాత ఎప్పటికో మన క్రెడిట్ అయ్యాయి. అలీబాబా ఎస్క్రో ఏంటంటే కన్స్యూమర్ ఓకే అన్న ఎమ్మటే మనీ ట్రాన్స్ఫర్ అయిపోయి, దానివల్ల వాళ్ళకు ఒక ట్రస్ట్ బిల్డింగ్ సిస్టమ్ డెవలప్ అయ్యి ఎకానమీ చాలా ఫాస్ట్ గా బూమ్ అయింది. దానివల్ల ఈ కామర్స్ బూమ్ అయింది. దానివల్ల ఒక స్టేబుల్ ఎన్విరాన్మెంట్ రెడీ అయింది. ఫిన్టెక్ స్టార్ట్ అయింది. అక్కడ అల్టిమేట్ ఎన్విరాన్మెంట్స్ ఈకో సిస్టమ్స్ డెవలప్ అయిపోయినాయి ఓన్లీ అలీబాబా వల్ల. అలీబాబా వల్లే అని కాదు, అలీబాబా వల్ల అది చాలా హ్యూజ్ మెకానిజం ని ఇనిషియేట్ చేసింది. ఇదే మనకెందుకు అప్లై అవుద్ది అని అంటే, ఎక్స్ట్రాడినరీ టాలెంటెడ్ యూత్ ఎక్కడుంది? ఆంధ్రప్రదేశ్ లో. బిగ్గెస్ట్ కోస్ట్ లైన్ ఎక్కడుంది? ఆంధ్రప్రదేశ్ లో. న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో. ఎస్. లాజిస్టిక్స్ ఎన్విరాన్మెంట్ ఉందా? ఎస్. మరి ఇంత ఉండి మరి ఎందుకు రావట్లేదు ఇన్వెస్టర్స్? ట్రస్ట్. గవర్నమెంట్ ఇవాళ ఉంటుంది, రేపు ఉండదు, రేపొద్దున ఎవరన్నా వస్తే, ఇలాంటి భయాలు చాలా మందికి ఉంటాయి కదా. మనమంటే ఇక్కడే ఉంటాం, మనమే వస్తాం లేదా వేరే వాళ్ళు వస్తారు, ఇలాంటి అపోహలు ఉంటాయి సిటిజన్స్ కి. కానీ ఎవరో ఫారెన్ నేషనల్, ఒక ఫారెన్ కంట్రీలో ఉన్నతను కొన్ని వేల కోట్లు ఇంకొక దేశంలోకి వెళ్ళి, ఆ దేశంలో ఇంకొక రాష్ట్రంలోకి వెళ్ళి డబ్బులు ఇన్వెస్ట్ చేయాలి అని అంటే ఎంత ట్రస్ట్ కావాలి? అన్నయ్య అన్నట్టు అవుతాయా అనేది. మనం ఆ ట్రస్ట్ ఇవ్వకుండా, ఫెసిలిటీస్ ఇవ్వకుండా, ఈ ఎగ్జంప్షన్స్ ఇవ్వకుండా ఎవడు పెట్టడు. ఒకవేళ ఈ ఫెసిలిటీస్ అవన్నీ మనం ఖచ్చితంగా ఇస్తామో ఇవ్వమనే డౌట్. ఇప్పుడు అదంతా క్లారిటీ వచ్చేస్తుంది కదా దీనివల్ల. ఎస్క్రో అకౌంట్స్ వల్ల ఒక ట్రస్టెడ్ ప్లాట్ఫామ్ ఏర్పడుతుంది. సో ఎవరైనా ఫారెన్ ఇన్వెస్టర్ వచ్చి ఆంధ్రప్రదేశ్ లో పెట్టాలి అని అంటే హ్యాపీగా వితౌట్ ఎనీ డౌట్ పెట్టేస్తారు. ఎందుకు? దీనికి ఎనీ బ్యాంక్ ఈజ్ బికమింగ్ యాజ్ అ మీడియేటర్ ఫర్ ఎస్టాబ్లిషింగ్ దిస్. సో దీనివల్ల ఓకే వచ్చాయి, కంపెనీలు పెట్టాయి. దీనివల్ల ఏమవుతుంది అని అంటే, ఈ ఎస్క్రో సిస్టమ్ వల్ల ఒక ఈకో సిస్టమ్ డెవలప్ అవుద్ది. మన దగ్గర ఎక్కువ కంపెనీస్ రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. ఎందుకంటే ట్రస్ట్ అనేది బిల్డ్ అవుతుంది. దానివల్ల లోకల్ ఎంప్లాయ్మెంట్ హెవీగా వస్తుంది. నెక్స్ట్, లోకల్ ఎంప్లాయ్మెంట్ ఎప్పుడైతే బాగా జరుగుద్దో దానివల్ల ఒక ఈకో సిస్టమ్ డెవలప్ అవుద్ది దాంట్లో. ఎందుకంటే జనాల దగ్గర డబ్బులు తిరుగుతుంటేనే ఈకో సిస్టమ్ ఎప్పుడైనా సరే చాలా స్ట్రాంగ్ ఫౌండేషన్ ఏర్పడుతుంది. దానివల్ల ఆంధ్రప్రదేశ్ చాలా ఫాస్ట్ గా డెవలప్ అవుద్ది. ఎందుకంటే ఇలాంటి కాన్సెప్ట్ ఇండియాలోనే ఫస్ట్ టైం తీసుకొచ్చింది ఆంధ్రప్రదేశ్. ఒక ట్రస్టెడ్ మెకానిజం. దాన్ని గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ పేపర్లు పట్టుకొని తిరగాల్సిన అవసరం లేకుండా హ్యాపీగా జస్ట్ క్లిక్ ఆఫ్ ఏ బటన్ థింగ్స్ అన్ని అయిపోయేలాగా. దట్ ఈస్ ట్రాన్స్ఫర్మేషన్. మనం చూస్తున్నాం ఇంతకు ముందు సేమ్ ఇదే. మీ సేవలు రాకముందు ఏంది పరిస్థితి? ఇప్పుడు ఏదైనా ఒక రిఫార్మ్ స్టార్టింగ్ వచ్చినప్పుడు అందరికీ 190 డౌట్లు ఉంటాయి. కానీ దీని వెనకాల చాలా లెంత్ డిస్కషన్స్ అండ్ విజన్ ఉంది. ఇది ఒక్కసారి స్మూత్ గా ఎస్టాబ్లిష్ అయిపోతే వీ విల్ సీ ద నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. థ్యాంక్ యూ.